హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఈరోజు వీడియో వచ్చేసి లేట్ చేయకుండా మీకైతే వీడియోకి అయితే వెళ్ళిపోతాను. మనకైతే పైర్ అయితే కోస్తా ఉంది అనమాట. మిషన్ కోస్తా ఉండే కాడికి సడన్ గా రిపేర్ అయితే వచ్చేసింది. సో ఇంకా రిపేర్ వచ్చే కాడికి ఇంకా దాంట్లో ఉంటారు కదా డ్రైవర్, మెకానిక్, ఆయన అయితే రిపేర్ చేస్తా ఉన్నాడు. మీకు ఒకటి తెలుసో తెలీదో, ఇలాంటి మిషన్ నడిపే వాళ్ళకి ప్రాఫిట్ అయితే భయంకరంగా వస్తుంది. ఎంత ప్రాఫిట్ వస్తుందో ఒకవేళ రిపేర్ గాని వస్తే మటుకు దానికి డబుల్ అయితే పెట్టాల్సి వస్తుంది. చాలా రిస్క్ అనమాట. ప్రాఫిట్ వస్తే బాగానే ఉంటది. ఒకవేళ ఇన్ కేస్ దానికని రిపేర్ అయితే డబుల్ ఛార్జెస్ అయితే పెట్టాలి. సో ఇంకా అతను ఒక్కడే కష్టపడుతుంటే ఇంకా చుట్టుపక్కల మా నాన్న, మా పెదనాన్న అందరూ వచ్చి దానికైతే హెల్ప్ చేస్తున్నాం అనమాట. దాని ఇంకా పాటలు పట్టుకునే దానికి, ఇప్పేదానికి. సో చూసారు కదా, దాంట్లో నుంచి ఒక్కొక్క రాడ్లు అయితే కూడా ఒక్కొక్కటి చాలా పెద్దగా ఉన్నాయి. చాలా షార్ప్ అంటే చాలా షార్ప్ ఉన్నాయి. ఒకసారి చూడండి, వాటిని అంతా ఇప్పుతున్నాం అనమాట. ఇప్పి అంటే వడ్లు అయితే మొత్తం మిషన్ లో అయిపోయాయి. మిషన్ లో వడ్లు అయిపోయడం వల్ల మనకి ఇంకా బయటికి రాలా ఎంత వేసినా సరే. సో ఇంకా పార్ట్ నిప్పాలన్నారు, ఇప్పుతున్నాం. కొన్ని వడ్లేమో మనకు ట్రక్ లో పడ్డాయి, కొన్ని వడ్లేమో దాంట్లో పడిపోయి ఇంకా పట్ట కింద వేసుకొని ఇప్పుతున్నాం. చూసారు కదా, దాంట్లో నుంచి ఆ పార్ట్ అయితే బయట తీస్తా ఉన్నారు. ఏదో బోల్ట్ అయితే ఇరిగిపోయి ఉన్నారు సంథింగ్. సో చూద్దాం ఇప్పుడు దాన్ని ఇప్పిన తర్వాత మిగతా మనం కంటిన్యూ చేద్దాం. సుత్తే ఆ బండి ఖాళీగా ఉంది. ఇంకోటి ఇంకా ఆ డ్రైవర్ అయితే దాంట్లో ఉన్న మిషన్ లో నుంచి టూల్ కిట్ అయితే తీసాడు. ఆ టూల్ కిట్ తీసి రిపేరింగ్ అయితే స్టార్ట్ చేశాడు అనమాట. సో చూసారు కదా, సగం వడ్లయితే పోయేసినప్పుడు దాదాపు 3/4 వడ్లయితే దీంట్లోకి వచ్చేసాయి. సో మిగతా ఒక 1/4 అయితే దాంట్లో అయిపోయాయి. సో మీకు కొన్ని అయితే అయిపోయే దాంట్లో ఇంకా అవి కూడా రావాలి కాబట్టి బయట తీస్తా ఉన్నాడు. సో ఇంకా రిపేరింగ్ వర్క్ అయితే జరుగుతూ ఉందన్నమాట. మాక్సిమం అతను చేస్తాడో చేయలేదో తెలియదు, కానీ అతనైతే చేయగలుగుతాను అన్నాడు. మాక్సిమం చూద్దాము ఎప్పుడుదా చేయగలుగుతాడో ఏందో. సో చేస్తే ప్రాబ్లం లేదు, చేయకపోతే మనకు పెద్ద రిస్క్ అని ఎందుకు అన్నానంటే, మనకు వర్కర్స్ ని పిలుచుకునేసి ఉంటాం కదా. అంటే మన వర్కర్స్ ని పిలుచుకునేటప్పుడు వాళ్ళకి ఇంకా వర్క్ లేకుండా సాయంకాలం దాకా పెట్టుకొని పంపించేస్తే మనకు లాస్ వస్తుంది కదా. అందుకోసం రిస్క్ అంటున్నా. ఈ మిషన్ కాకపోయినా రేపైనా సరే మనం ఇంకో మిషన్ వస్తుంది. అది కాదు మనకు ప్రాబ్లం లేదు. మనం ఆల్రెడీ వర్కర్స్ పిలిచేసాం కాబట్టి ఇంకా మనం ఇంకా ఉండాల్సి వస్తుంది అక్కడ. సో ఇంకా మొత్తానికి రిపేర్ అయితే అతను చేసేసాడు అనమాట. చేసేసి ఇంకా దాని అయితే పెట్టి బిగిచ్చేస్తా ఉన్నాడు. రిపేరింగ్ వర్క్ అయితే మొత్తానికి దాదాపుగా కంప్లీట్ అయిపోయింది. మనం ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇంకా మనం అయితే దాంట్లో వడ్లు ఉన్నాయి కదా, అవి కూడా పోసుకొని అయితే మనం ఇంకా ఈ ట్రాక్టర్ ఎత్తుకొని పోదాం. ఇంకా ఇక్కడ మా అన్న వచ్చేసి చూసుకుంటున్నాడు ఈ మిషన్. ఇంకా మా అన్న చూసుకుంటున్నాడు కాబట్టి మనం అయితే ఇంకా బయలుదేరదాం. చూసారు కదా, మిషన్ అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా ఏ ప్రాబ్లం అయితే లేదు. ఇంకైతే మనం అయితే ట్రాక్టర్ వేసుకొని పోతాం. ఇంకా చూసారు కదా, మిషన్ అయితే మొత్తానికి ఇస్తానమాట. ఓవర్ వ్యూ చూసారు కదా, దానికైతే రౌండ్ తిరుగుతుంది. కింద దానికి బ్లేడ్లు అయితే అక్కడ ఉంటాయి అనమాట. అక్కడి నుంచి అది కట్ చేసుకుంటూ లోపలికి అయితే తీసుకొని పోద్ది. సో ఇలాంటి మిషన్ నడిపే వాళ్ళకి అయితే చాలా అనుభవం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎవరైతే వాళ్ళు నడపలేరు. నడపడం ఈజీ అనమాట. దాంట్లో కానీ రిపేర్ వస్తే మటుకు చుక్కలు కనబడతాయి. దాంట్లో రిపేర్ చేయడం అయితే మామూలుగా కాదు. తల కింద పెట్టి కాలు 2 పైకెత్తినా కూడా చేయలేడు, అంత కష్టంగా ఉంటుంది ఇలాంటి మిషన్ లో రిపేర్ మటుకు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి అనమాట. పార్ట్స్ ఎక్కడ ఉంటాయి అనేది అర్థం కాదు. మాక్సిమం దాని ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న అయితే చేయగలుగుతారు. సో మన ట్రాక్టర్ లాగా మనకేమైనా పోతే మనం చేసుకునేది అంతే అయితే ఉండదు అనమాట. దాంట్లో చాలా అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దగ్గర ఫిక్స్ అయి ఉంటుంది. అది అసలు చేయడం చాలా కష్టం. మెకానికల్ కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. సో వాళ్ళు కూడా ఒకసారి షోరూమ్కి అయితే ఎత్తుకోపోతారు. సరే ఇంకా మిషన్ మన చూసుకుంటాను కాబట్టి మనం అయితే మన ట్రాక్టర్లు అయితే బయలుదేరుతున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ వడ్లు మనం పోసుకున్నాం కదా, ఇవి ఎత్తుకెళ్ళి మన కైల్లో ఆల్రెడీ మనం పట్టేసి ఆడ పోసుకోవాలి. అంటే మీకు మార్నింగ్ అంటే లాస్ట్ వీడియోలో చూపించుని ఉంటాం. మార్నింగ్ లేసి మనం ఎక్కడైతే ఉన్నామో ఆడికైతే వెళ్తుంది ఈ వీడియో అయితే. సో ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిగతా ప్రాసెస్ చెప్తాను. ఏం లేదు, ఆడొక పెద్ద పట్టేస్తాము. ఆ పట్టేసి వడ్లని దాంట్లో పోయేసి వాటిని పట్ట చుట్టూ చల్లాలన్నమాట. చల్లేసామంటే ఈ గవాన్ ఆరిపోతాయి. ఒక 3-4 days ఆరేంటే ఎత్తుకెళ్ళి మళ్ళీ బస్తాలు కుట్టి ఇంట్లో వేసేస్తాం. మేమైతే స్టాక్ అయితే చేస్తాం. చాలా మంది అమ్మేస్తారు. ఎవరైతే స్టాక్ చేసుకోలేని వాళ్ళైతే అమ్మేస్తారు. సో ఇంకోటి గైస్, ఇలాంటి బిజినెస్ అంటే ఈ ప్యాడీ బిజినెస్ ఎలా చేయాలి అని ఎవరికైనా
ఎవరికైనా కావాలనుకుంటే, ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంటుంది, లేదంటే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి నాకు కాంటాక్ట్ అవ్వండి. అంటే ఎంత పెట్టుబడి అవుతుంది ఏంది మీకు కావాలంటే దీని మీద ఒక వీడియో కూడా తీసి పెడతాను. అంటే ఈ ప్యాడీ బిజినెస్ ఎలా చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత మనం ప్రాఫిట్ సంపాదించగలుగుతాం, ఎంత మనం ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక వీడియో కూడా మీకైతే తీసి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మనం రాబోయే త్వరలో వీడియోస్లో అనమాట, ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీస్తాను. సో ఇంకైతే మనం ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ నుంచి బయలుదేరి మనకు అక్కడ మీకు నెక్స్ట్ వీడియో అయితే అక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను. అక్కడి నుంచి తీసుకొచ్చిన వడ్లయితే మనం పట్ల పోసి మొత్తం అయితే చల్లేసాం అనమాట. సో ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత ఇది నెక్స్ట్ వీడియో క్లిప్ అనమాట. అంటే ఏంటంటే ఇవి ఎప్పుడు వడ్లు అంటే నేను రాకముందు ఒక 2 days బ్యాక్ కోస్తుంటారు కదా, అవి అయితే మనం ఇలాగా రాశిగా పోసుకుంటాం అనమాట. పెద్దగా రాశిగా అయితే పోసుకోవాలి. చూసారు కదా, మన వర్కర్స్ మనకి ఎత్తిస్తా ఉంటే మనం ఎత్తి వాటిని పెద్ద రాశిగా అయితే పోస్తాము. అలా పోసిన తర్వాత మళ్ళీ వేరే కూలీలు వస్తారు అనమాట. అంటే వేరే వర్కర్స్ వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే బస్తాలు పోస్తారు. బస్తాలు పోసి కుట్టి ఇంట్లో వేస్తారు అనమాట. అన్నిటికీ ఒక రేట్ ఉంటుంది, వీళ్ళకి ఒక రేట్ ఉంటుంది, వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది అనమాట, డిఫరెంట్ గా. సో మొత్తానికి అయితే ఇలా వడ్లు అయితే మనం ఇలా పోస్తాం. అంటే మనం ట్రాక్టర్ తెచ్చాం కదా ఇందాక, ఆ ట్రాక్టర్ వడ్లు అయితే దీంట్లో ఇలా పోస్తాము. ఇలా పోసి వాటిని చుట్టూరు చల్లేసి వాటిని కాలుతో జరుపుతూ ఉంటారు. సో ఈ వడ్లు వచ్చేసి ఒక 3-4 days ముందు పోస్తుంటారు కదా, పోసిన వడ్లు అయితే ఇక్కడైతే మనం రాజుగా పోసుకొని వాటిని అయితే పెద్దగా పోగ్గా అయితే చూస్తాము. ఆ పోగ్గా చేసిన తర్వాత ఒక 2 days రేపు వస్తారు, రేపైనా ఎల్లుండైనా వచ్చి వాళ్ళైతే బస్తాలకి ఎత్తేస్తారు. సో ఇంకా మొత్తంకి ఎత్తేసిన తర్వాత ఎవరైతే ఫస్ట్ డే సెకండ్ డే చేస్తుంటారో వాళ్ళైతే ఇలా కప్పేస్తారనమాట. అంటే ఫస్ట్ డే సెకండ్ డే కోస్తుంటారు కదా, ఈ 2 days వాళ్ళు ఏంటంటే పట్టకి మళ్ళీ ఇచ్చి పెట్టుకునేస్తారనమాట. ఎందుకంటే మళ్ళీ తీసుకునే దానికి ఈజీగా ఉంటుంది పక్క డేకి. సో ఇలాగైతే మళ్ళీ చుక్కునేస్తారు. ఎవరైతే ఫస్ట్ డే సెకండ్ డే కోస్తుంటారో ఈ 2 రోజులు అయితే ఇలాగైతే చేసుకుంటారు. మనమైతే మనకు 3-4 days అయిపోయాయి కాబట్టి దాదాపుగా ఇలా చేసుకున్నాం. మనం కూడా ఇలాగే చేస్తాం అనమాట. ఏంది ఈ రోజు కోసిన వడ్లు నిన్న కోసిన వడ్లు అయితే మనం ఇలాగే చేస్తాము. అంతకుముందు కోసిన వడ్లు అయితే మనం అయితే పోగైతే పోసేస్తాం అనమాట. చూసారు కదా, ఇంకా చీకటి అయితే పడిపోతుంది. సో ఇంకా చీకటి అవడంతో వీడియో కూడా కొంచెం క్లారిటీ తగ్గింది, ఏమనుకోమాకండి. సో మీకు నెక్స్ట్ అంటే ఇలాంటి బిజినెస్ మీద ఎవరికైనా కావాలనుకుంటే వీడియోస్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేసి లైక్ చేయండి. సో మీకు ఖచ్చితంగా ఇలాంటి ఈ బిజినెస్ ఎలా చేయాలనేది, ఈ ప్యాడీ బిజినెస్ ఎలా చేయాలనేది ఖచ్చితంగా ఒక వీడియో అయితే తీస్తాను. సో చూసారు కదా, మొత్తానికి అయితే మనకు వర్క్ అయితే ఈరోజు అయిపోయింది. మనమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. చెప్పాను కదా 2 days ఇక్కడ ఉంటుంది. Day 1 వీడియో మీకు లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఇది Day 2 వీడియో అనమాట. సో ఇది వచ్చేసి మనమే కట్టాం అనమాట ఈ టెంట్ అనేది. ఎందుకంటే ఎండకి చాలా వాసిపోతుంది, ఎక్కడ చెట్టు అనేది లేదు మన దరిదాపులో, మన చెట్టు అనేది లేదు. సో అందుకోసం అయితే నేను ఒక పట్ట కట్టి 4 పక్కల 4 కర్రలు లాంటి ఒక ఇల్లులా కట్టుకున్నాను అనమాట. సో ఇది ఇలా కట్టుకుంటే దాంట్లో కిందకు వచ్చేదానికి ఒక బాగుంటది. ఎందుకంటే మనకు దరిదాపులో ఒక్క చెట్టు కూడా లేదన్నమాట మన చుట్టుపక్కల. అందుకోసం ఎండ భయంకరంగా వాసిపోతుంది. అందుకోసం అయితే ఇది కట్టాను. ఇది కట్టిన తర్వాత వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఒక నేడ్ ఇచ్చాం కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఇంకా మనకు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ పట్లన్నింటినీ మళ్ళించాలి. మళ్ళిచ్చేసి ఈ రాసి ఉంది కదా, ఇది పెద్ద రాసి. సో దాదాపుగా ఇవి వచ్చేసి ఒక 200 బస్తాలు 300 బస్తాలు అయితే అవుతుంది. ఇక్కడ నుండి రాసి మనకైతే మనకు 2 దగ్గర 3 దగ్గర అయితే ఇలాంటి రాసులు అయితే పోసి పెట్టాం. ఇక్కడుండే వడ్లు ఇక్కడుండే రాసి వరకు అయితే అంటే ఆ కప్పు అంటే ఆ గొప్ప వరకు అయితే ఒక 200-300 వడ్లు అయితే అవుతాయి. సో మొత్తానికి అయితే వర్క్ అయితే మనకి ఫినిష్ అయిపోయింది గైస్. ఇలాంటి వీడియోస్ ఎవరికైనా మరిన్ని ఎక్కువ కావాలంటే మర్చిపోయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. ఉంటాయి, బాయ్.